ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. నవంబరు 29. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ప్రభు ఆత్మీయ అంధత్వమును గురించి మాట్లాడుచున్నాడు. ఆయన తన శిష్యులను, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా అని అడిగెను. 18వ వచనం. ప్రభువు మొదట చూపించిన మొదటి రకపు అంధత్వము మార్కు సువార్త 8వ అధ్యాయం 11, 12లలో ఉన్నది. పరిసయ్యులు ప్రభువైన యేసు చేసిన అనేక అద్భుతములను చూచిరి, అయినను వారు ఆయనను నమ్ముటకు ఇష్టపడలేదు. ఆయన అధికారము గల వాని వలె బోధించినందున జనసమూహములు ఆయనను గుర్తించిరి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 32వ వచనం. అంతకు ముందెన్నడూ ఏ ప్రవక్త చేయని అద్భుతములను ఆయన చేయుచున్నాడని వారికి తెలియను. అయినను ఈ పరిసయ్యులు ఆయనను సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. వారు ఎన్నో అద్భుతములు చూచినను వాటి గురించి వినినను ప్రభువైన యేసును వారు నమ్మలేకపోయిరి. వారు పూర్తిగా అందులైరి. ప్రజలలో నేడు ఇదే స్థితి కనబడుచున్నది. చాలా సందర్భములలో అద్భుతములు, సూచక క్రియలు తమ స్వంత గృహములలోనే జరిగెను. వారి ప్రార్థనలకు జవాబు దొరుకుట కూడా వారు చూచిరి. అయినను వారు ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఇష్టపడలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము రోగుల ఎడల యేసు చేసిన అద్భుతముల వలన గొప్ప జనసమూహములు ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించినట్లుగా చూచుచున్నాము. కానీ ప్రభువు తన శరీరమును తిని తన రక్తమును త్రాగితేనే తప్ప వారు నిత్య జీవములోనికి ప్రవేశించరని చెప్పినప్పుడు వారు వెనుదిరిగిరి. ఇకనెన్నడూనూ ఆయనతో నడవలేదు. 66వ వచనం. అదే విధముగా నేడు ఎంతోమంది ఆత్మీయ ఆరోగ్యము, ఆత్మీయ ఐశ్వర్యము కొరకు ఎటువంటి శ్రద్ధ లేని వారై కేవలము తమ రోగముల నుండి స్వస్థత పొందవలెనని లోక సంబంధమైన క్షయ వస్తువుల కొరకు దేవుని ప్రార్థించుచున్నారు. రెండవ రకమైన గ్రుడ్డితనము గురించి మార్కు సువార్త 8వ అధ్యాయంలో 14 నుండి 21వ వచనములలో చెప్పబడినది. ఇక్కడ ప్రభు తన శిష్యులకు పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుమని చెప్పుచున్నాడు. ఆయన తన శిష్యులకు కొంచెము పులిపిండి ఏ విధముగా ముద్దంతటిని పులియచేయునో అదే విధముగా ఒక చిన్న సందేహము వారి జీవితములలో ఎంతో గ్రుడ్డితనమును తీసుకొని వచ్చునని సూచించెను. పరిసయ్యులలోని పులిపిండి అవిశ్వాసము, సందేహము అనునవి. దేవుని వాక్యమును, దేవుని ప్రేమను, కృపను శంకించుట వలన మన జీవితములలోనికి కూడా గుడ్డితనమును, అంధకారమును తీసుకుని వచ్చును. ఈ విధముగా ఎంతోమంది విశ్వాసులు వారి సంతోషమును, శాంతిని, విశ్వాసమును పోగొట్టుకొనిరి. కొందరు తాము అనుకునుచున్నట్టుగా తమ ప్రార్థనలకు జవాబు రాకపోవటచే దేవునిని సందేహించుటకు ప్రారంభించుదురు. బుద్ధిహీనతతో వారు సంఘ కూడికలకు, వాక్య పఠనమునకు, ప్రార్థనకు వచ్చుట, దశమ భాగమును ఇచ్చుట, వ్యక్తిగత మౌన ధ్యాన సమయమును మానివేయుదురు. ఆ విధముగా వారు అవిశ్వాసమును అనుమతించుట వలన వారి జీవితంలోనికి గ్రుడ్డితనము, అంధకారము వచ్చును. అందువలననే ప్రభువైన యేసు తన శిష్యులకు పరిసయ్యుల పులిపిండిని గురించి జాగ్రత్త పడమని హెచ్చరించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.